హైవర్స్ మన అల్లు అర్జున్ చేసిన ఒక పని వల్ల ఈరోజు సినీ ఇండస్ట్రీ మాత్రం కకావికలమవుతుంది. మరీ ముఖ్యంగా పెద్ద బడ్జెట్ సినిమాల వాళ్ళు అల్లాడిపోతున్నారు. టికెట్ రేట్లు కనుక పెంచకపోతే, ప్రీమియర్లు బెనిఫిట్స్ కనుక వేయకపోతే కలెక్షన్స్ రావు. ఒకవేళ సినిమా ఎంత బాగున్నా పైరసీ, వాళ్ళు వీళ్ళు మొత్తం హడావిడి. దెన్ టికెట్ రేట్లు పెంచితేనే డబ్బులు, పెంచకపోతే కష్టం. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ది 250 కోట్ల పైచులకు బడ్జెట్ అంట. శంకర్ డైరెక్షన్, దిల్ రాజు ప్రొడ్యూసరు. సినిమా ఎక్స్ట్రాడనరీ ఉండేదని అంటున్నారు. కానీ పైరసీ దెబ్బ అండ్ యాంటీ మెగా ఫ్యాన్స్ ఉండే ఉంటారు, పనికిమాలిన బ్యాచ్. వీళ్ళందరూ తట్టుకొని ఇదే టికెట్ రేట్లతో కలెక్షన్స్ రాబట్టాలంటే ఎలా ఏంటి అని అంటున్నారు. మేబీ సినిమాలో మంచి మెసేజ్ ఉంది అన్న వేలో గవర్నమెంట్ కనుక చెప్పగలిగితే దెన్ టికెట్ రేట్లు పెంచవచ్చు. ఇక ఏపీలో బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచి అక్కడ ఎట్లక్కడ మూవ్ అని అవ్వచ్చు. మిగతా చోట్ల గట్టిగానే కొట్టవచ్చు. సో తెలంగాణలో మాత్రం అల్లు అర్జున్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది గేమ్ చేంజర్ మీద. తర్వాత మన మెగాస్టార్ విశ్వంబర సినిమా ఉంది, అది కూడా భారీ బడ్జెట్. బట్ టికెట్ రేట్లు పెంచడం లేదు, బెనిఫిట్లో ప్రీమియర్లు తెలంగాణలో, దాని మీద ఎఫెక్ట్. ఇక రేపు సంక్రాంతికి వస్తామని చెప్పే సినిమా ఉంది కదా, ఎవరు మన వెంకటేష్ది. ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజే. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అయినా ఆయన చేతిలో ఉండేది, గవర్నమెంట్ చేతిలోనే ఉండేది టికెట్ రేట్లు పెంచాలన్నా షోలు వేయాలన్నా. సో రేపు సంక్రాంతికి డాకు మహారాజు డిస్ట్రిబ్యూషన్ కూడా ఇతనేనంట, నైజాం ఏరియా, దిల్ రాజు. ఆ సినిమా విషయంలో కూడా మంచి హైప్ ఉన్నా కానీ కలెక్షన్స్ రావాలంటే టికెట్ రేట్లు పెంచాల్సిందే. స్టార్టింగ్ కూడా చెప్పే కదా, దిక్కుమాలినటువంటి పనికిమాలిన బ్యాచ్ ఏం చేస్తారంటే పైరసీలు వేస్తున్నారు ఈ మధ్య భయంకరంగా. అంటే ఆ బొమ్మ ఈ బొమ్మ ఉన్నాయి. ఏకంగా మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదిగో పైరసీ వచ్చి ఇదిగో లింక్ అంటాడు. దేంట్రా అయినా నువ్వు చూపెట్టకూడదు లింక్ అంటే, కాదే పలానా చోట ఉందని మీరు చెప్తున్నావు, నువ్వు పలానా చోట ఉందని చెప్తున్నట్టు లేదురా బాబు, దగ్గర ఉందా డౌన్లోడ్ చేసుకోండి చెప్తున్నట్టు ఉందిరా బాబు అని చెప్పేసి అలాంటాడు అన్న. సో వీడియో క్లోజ్ చేస్తాం చూడండి. ఒక అల్లు అర్జున్ చేసిన పనికిమాలిన పని వల్ల, ఈ మైత్రి మూవీ మేకర్స్ వల్ల అత్యాస వల్ల, అల్లు అరవింద్ లాంటి పెద్ద మనిషి ఉండి కూడా సరిగ్గా గైడ్ చేయలేకపోవడం వల్ల సినీ ఇండస్ట్రీ రోజు కకావికలమవుతుంది. బెనిఫిట్లు, టికెట్ రేట్లు పెంచడాలు, ప్రీమియర్లు అన్నీ కూడా కుదురుగానే మూవ్ అవ్వాలి. సో ఒక పుష్ప 2 అది రికార్డులు ఎన్ని కొట్టిందో ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇండస్ట్రీ మీద పేక మేడలా కూల్చవతల పడేసింది. బట్ శంకర్ గారి మీద నాకు నమ్మకం ఉంది, రామ్ చరణ్ గారు దుమ్ము లేకుంటారు. ఖచ్చితంగా గేమ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే టికెట్ రేట్లు తక్కువ ఉన్నా సినిమా బాగుందంటే రిపీట్గా ఆడియన్స్ వస్తూనే ఉంటారు.